ఇదొక బంగారు ప్రపంచమండి. అంబేద్కర్ గారు ఈయనే గనక లేకపోతే మనకి చదువు ఉన్నవాడి దగ్గరే ఆగిపోయేదండి. మన వరకు వచ్చేదే కాదు. ఇది చిన్న చిన్న కోడి పిల్లలండి. నిన్న కోడి 5 కోడి పిల్లల్ని పొదిగింది. చాలా ముద్దుగా ఉన్నాయి. ఎప్పుడు బిజీ లైఫ్‌లో హడావిడిగా రద్దీ ప్లేస్‌లో తిరుగుతా ఉంటాం కదండీ! ఒక్కసారి పచ్చని పొలాల మధ్యలో నల్లటి మట్టిలో వెళ్తుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందోనండి. తిను నా మేనల్లుడు సన్నీ. నాకు ఈ ఊరు మొత్తం తిప్పి చూపించింది మా మేనల్లుడే. థ్యాంక్ యూ సన్నీ. నువ్వు లేకపోతే నాకసలు ఇవన్నీ కనపడేవే కాదు. హాయ్! హలో! ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వ్యూ చాలా బాగుంది కదండీ! ఇప్పుడు మొత్తం వరి పొలాలే ఎంత పచ్చగా ఉన్నాయో. ఇంకొక 15 రోజులు, 20 రోజులు ఆగితే ఇంకా బాగుంటాయండి పొలాలు. మీరు గనక సిటీలో ఉన్నవాళ్ళైతే నెలలో ఒక్కసారైనా అలాగా దగ్గరలో ఉన్న పల్లెటూర్లనైతే విజిట్ చేయండి. మీకైతే చాలా ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. ఈ గడ్డి పూలు కూడా మనకు కరువైపోయినాయండి. మన పిల్లలకి ఇవి చూపించడానికి కూడా ఇప్పుడెక్కడా కనపడట్లేదు. నేనొక మందార పువ్వుని చూశానండి. నాకు తెలిసి నేను చూడటం ఇది ఫస్ట్ టైము. ఉండుంటాయి. నేను చూడలేదండి ఇప్పటి వరకు. అసలు చాలా అందంగా ఉందండి ఆ ఫ్లవరు. చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది. పావురాలైతే అసలు లెక్కలేవు. అసలు రంగులు రంగులు ఉన్నాయండి పావురాలు. ఎంత బాగున్నాయో అసలు. అసలు అంగనవాడీ స్కూల్లో పిల్లలు ఎంత యాక్టివ్‌గా ఉన్నారో రైమ్స్ చెప్తున్నారండి. అసలు ఒకళ్ళ మించి ఒకళ్ళు రైమ్స్ మేము చెప్తామంటే మేము చెప్తామని బాగా చెప్పారు పిల్లలు. ఇదైతే నేను ఫస్ట్ టైమే చూస్తున్నానండి. చూసుండొచ్చు అందరూ. కానీ ఒక చెట్టుకి ఇన్ని పూలన్నది కనీసం ఒక 300, 400 పూలైనా ఉంటాయండి కౌంటేస్తే. నాకసలు కళ్ళు చెదిరిపోయినాయి ఈ పూలన్నీ చూసేసరికి. అసలు ఈ వరి పొలంలో నుంచి నాకు రాబుద్దే కాలేదండి. ఆ ఒడ్డున కూర్చొని అసలు ఆ పొలం దగ్గర నుంచి ఒక స్మెల్ వస్తుందండి. అసలు మంచి స్మెల్ అది. చాలా బాగా అనిపించిందండి. నాకే అనిపించిందా లేదా మిగతా వాళ్ళకి గూడా అనిపించిందో నాకు తెలీదు కానీ, నాకైతే చాలా నచ్చింది. నారు పోసేటప్పుడు ఎంత బాగా మాటలు చెప్పుకుంటా టైం పాస్ అయిపోతుందోనండి. కానీ అంత తేలికైన విషయం అయితే కాదండి. చాలా కష్టం. ఎందుకనంటే నా ఎదురుగానే ఒక చిన్న పురుగు ఏదో పాపం ఆవిడకెళ్ళిపోయింది. గబగబా దులుపుకున్నారు. ఆ నీళ్ళల్లో ఏముంటాయో మనకే తెలీదు. ఓనర్ గారండి ఆ పొలం ఓనర్ గారు. మా అమ్మాయికి ఎలా పొలం నాటుతారో అన్ని వివరాలు చెప్పారు. మన లైఫ్ ఎప్పుడు బిజీ లైఫే కదండీ! ఇదిగోండి ఇలా మేకల దండులాగా ఇలాగే వెళ్ళిపోతున్నాము. మనకి ఇంకేమీ తెలీదు. మన జీవితం మొత్తం ఇలాగే సాగిపోతుంది. కానీ మనము మారాలండి. ఎందుకంటే మనం మారితేనే మన పిల్లలు మారతారు. మన పిల్లలకు గూడా అసలు ప్రపంచం ఏంటో చూపిచ్చాలి. ఎక్కడికో ఆ కంట్రీకి, ఈ కంట్రీకి తీసుకెళ్ళి చూపిచ్చాలనుకుంటున్నారు. అసలు మనకి బియ్యం ఎక్కడి నుంచి వస్తుందో కూడా కొంతమందికి తెలీదు పిల్లలకి. మీరైతే గనక ఒకసారి పల్లెటూర్లకు గూడా తీసుకెళ్తా ఉండండి మీ పిల్లలకి. నా వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.